హాయ్ గైస్, నేను మీ సతీష్ ఫ్రమ్ సతీష్ జీకే టీవీ. ఈరోజు పొలిటికల్ టాపిక్ కాకుండా ఒక ఫిల్మీ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పుష్ప తగ్గేదేలే. పుష్పలో డిలీటెడ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి కొంచెం చూసాక తర్వాత నేను రివ్యూ గట్ట ఏవి ఇచ్చేంత స్టామినా కానీ స్టాండర్డ్స్ కానీ నాకైతే లేవు. బట్ సినిమాలంటే నాకు కూడా ప్యాషన్. సినిమాలంటే చాలా ఇష్టం. ఏ సినిమా కూడా వదలకుండా చూస్తాను. పుష్ప గురించి నేను కూడా ఒక చిన్న రివ్యూ, ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ రివ్యూ, ఇట్స్ ఎ కామన్ మ్యాన్ రివ్యూ. అంటే కామన్ మ్యాన్ థియేటర్కి వెళ్ళి వాడేం ఫీల్ అవుతాడు అంటే టెక్నికల్గా వాడికి జ్ఞానం లేకపోయినా పరిజ్ఞానం లేకపోయినా ఒక సినిమా చూసి ఆడు ఏం ఫీల్ అవుతాడో దాని గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. జస్ట్ 1 సెకండ్ ఈ డిలీటెడ్ వీడియో చూడండి. పుష్ప తగ్గేదేలే సినిమా చూశాను. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా సినిమా రివ్యూ ఇచ్చేంత స్టాండర్డ్ కానీ అంత టెక్నికల్ టర్మ్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ గురించి అయితే మనకైతే తెలియదు. కానీ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా బాగుంటుంది. మేక్ ఓవర్ కానీ లేకపోతే నేను ఫస్ట్ సినిమా చూశాను. ఫస్ట్ సినిమా రాఘవేంద్ర గారి సినిమా. ఈయన హీరోగా పనికి రావడానికి ఒక కామన్ మ్యాన్గా అనుకున్నాను. తర్వాత ఆర్య చూసాక ఈయన రైట్ స్టార్ అనుకున్నాను. తర్వాత చాలా సినిమాల్లో నిజంగా ఆర్జీవి చెప్పినట్టుగా మనకి మెగాస్టార్ తర్వాత ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ కానీ ఆ స్థాయి డ్యాన్స్ కానీ అల్లు అర్జున్ మించిన వాళ్ళు లేరు. ఇంకా పుష్ప విషయానికి వస్తే మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు సినిమానైతే ఒక్క అల్లు అర్జున్నే అవుట్ అండ్ అవుట్ మూవీలో తన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఉన్నారు. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ అయితే ఎరగదీశారు. నాకు తెలిసి అయితే తెలుగులోనే ఎవ్వరు ఇలా చేయలేరు అల్లు అర్జున్ తప్పించి. అల్లు అర్జున్ ఈజ్ అసెట్ ఫర్ దిస్ మూవీ, నో డౌట్. అల్లు అర్జున్ కానీ లేకపోతే క్యాస్ట్ క్రూ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ అందరూ అసెట్. బట్ క్యాస్టింగ్లోకి వచ్చేసరికి ఇది ఒక పుష్పరాజ్ తగ్గేదేలే. ఎలా ఉన్నాడు క్యాస్టింగ్కి వచ్చేసరికి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. నాకు యాజ్ ఎ కామన్ మ్యాన్గా సునీల్ విలన్లుగా ఎవడు యాక్సెప్ట్ చేయలేదు. సినిమాకి మైనస్ పాయింట్స్ ఫస్ట్ చెప్తాను. సునీల్ విలన్గా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే జబర్దస్త్ అనూసిని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మిగతాది సునీల్ బాంబర్ ఎవరు ఉన్నాడు, భయపడ్డాడు అని వాడిని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ సినిమా టేకింగ్ కానీ ఇవి కానీ లేకపోతే ఫైట్స్ కానీ లేకపోతే అవుట్ అండ్ అవుట్ ఒక్క పాయింట్లో చెప్పాలంటే అల్లు అర్జున్ ఇరగదీశాడు. ఒకప్పుడు చిరంజీవి ఎలా ఉండదు, వన్ మ్యాన్ షో అనేది అంటే మనకు తెలిసిన మ్యాక్స్ వరకు వన్ మ్యాన్ షో అంటే పిక్చర్స్ ఓన్లీ చిరంజీవి గారు ఉండేవి. అలాంటిది చిరంజీవి తర్వాత నేను చూసిన ఒక బిగ్ స్టార్ ఆర్జీవి చెప్పినట్టుగా చిరంజీవి తర్వాత అంత మెగాస్టార్ మనకి అల్లు అర్జునే తప్పించి నాకైతే ఎవరు కనిపించలేదు. యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఈజ్లో కానీ కష్టపడటంలో కానీ తన వేరియేషన్స్ ఒక స్టార్టింగ్ సినిమా నుంచి ఈ సినిమా వరకు తన వేరియేషన్స్ తను కష్టపడే ఇది కానీ నో డౌట్. కానీ అల్లు అర్జున్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది.
సో దాన్ని మేబీ క్యాష్ చేసుకోవడానికో లేకపోతే ఫహద్ ఫైజల్ గారిని పెట్టారు. మనకి చిరంజీవి గారు ఎలాగో మలయాళంలో ఫహద్ ఫైజల్ అలాంటి ఫహద్ ఫైజల్ నేను ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాను. ఒక 20 సినిమాలు పైన చూస్తుంటారు. ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఫహద్ ఫైజల్ యుఎస్ లేకపోతే లండన్ ఎక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ అన్నీ నేర్చుకున్నాడు. ఫహద్ ఫైజల్ కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. అల్లు అరవింద్ లాగా ఫహద్ ఫైజల్ కూడా ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కొడుకు అనమాట. ఫహద్ ఫైజల్ అక్కడ ఫస్ట్ సినిమా పోయిన తర్వాత అటు నుంచి వచ్చాక ఒక ఆల్మోస్ట్ వాళ్ళకి 20 సినిమాలు బంపర్ హిట్స్ వచ్చాయి. మీరు మలయాళం మ్యాక్స్ మన తెలుగు పీపుల్ మలయాళం సినిమాలు చూడరు. మలయాళం సినిమాలు చూసినోడికి ఇవన్నీ తెలుస్తుంది. మలయాళం సినిమాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి అమెజాన్లోని, నెట్ఫ్లిక్స్లోని, దీనిలోనే దొరుకుతాయి. కొన్ని డైరెక్ట్ డబ్ అయి ఉంటాయి, కొన్ని నుంచి మనం ఇంగ్లీష్లో డబ్బింగ్ వస్తాయి కనుక అవి చూసుకుంటే ఫహద్ ఫైజల్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ. మనకి చిరంజీవి ఎలాగో ఫహద్ ఫైజల్ అలాగా కదే అవుట్ అండ్ అవుట్. అల్లు అర్జున్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు అల్లు అర్జున్ని ఎక్కడైనా సరే నేను ఆల్మోస్ట్ ఒక 2 times చూసుంటాను. కీన్ అబ్జర్వేషన్తో చూశాను. చూసి ఎక్కడ అల్లు అర్జున్ చేసిన ఒక్క తప్పు కూడా కనిపించదు. డ్యాన్స్లో కానీ లేకపోతే ఎపియన్స్లో కానీ లేకపోతే ఫైట్స్లో కానీ ఎక్కడ తన పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడైతే నాకైతే ఇక్కడ ఒక్క మిస్టేక్ కూడా కనిపించలేదు. దానిలో 100% సుకుమార్ సార్, లెక్కల మాస్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఫర్ రివ్యూ ఎనీ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ రివ్యూ కూడాను ఫ్రాంక్లీ స్పీకింగ్ రివ్యూ తెల్లవారు సినిమా చూసి సాయంత్రం రివ్యూ ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. ఎందుకంటే కోట్లతో వ్యాపారం. మనకు నచ్చిందా లేదా అనేది ప్రేక్షకుడు చెప్పచ్చు, కానీ 1 week టైం తీసుకోవాలి. ఎవరో పెద్దలు చెప్పినట్టుగా 1 week 10 days తర్వాత నువ్వు రివ్యూ వచ్చిన ప్రాబ్లం ఆ డైరెక్టర్ కానీ అటు పర్టికులర్ ప్రొడ్యూసర్కి కానీ ఏముండదు. మన రివ్యూ బాగున్నా బాగోకపోయినా సరే పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే 1 week అయిపోయిన తర్వాత పెద్ద మన రివ్యూ మీద పెద్ద ఇష్యూస్ ఉండవు. మన రివ్యూ బాగుంటే ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఇంకెక్కడైనా చూసుకుంటారు. సో అందుకే నేను రివ్యూ ఒక మూవీకి day 1 అయితే ఇవ్వలేను నేను. అందుకే ఇంతవరకు వెయిట్ చేశాను ఒక ఫిల్మ్కి రివ్యూ అని. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన డిఎస్పి గారు అయితే చాలా బాగా చేశారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఒక్క అల్లు అర్జున్ ప్లస్ పాయింట్ తప్పించి మిగతాది ఏది ప్లస్ పాయింట్ కదా. కాస్టింగ్ గురించి చూస్తున్నాను. టెక్నీషియన్ గురించి మాట్లాడే అంత ఇది మనకైతే లేదు. కాస్టింగ్ గురించి అయితే అనసూయ పెద్ద మైనస్ పాయింట్, రష్మిక మందన ఆల్సో మైనస్ పాయింట్, అండ్ సునీల్ పెద్ద మైనస్ పాయింట్. ఇంకా విలన్ అతను అజయ్ ఘోష్ ఎవరు ఆయన కూడా పర్వాలేదు. ఆయన అయితే కొంచెం వరకు న్యాయం చేశాడు. ఆయన పెద్ద స్టార్ ఏం కాదు ఈ సినిమాలో, ఎవరు ఆ స్టార్స్ లేదు. ఇక ఫహద్ ఫైజల్కి వచ్చేసరికి ఫహద్ ఫైజల్ ఎంటైర్ మూవీలో 2 scenes ఉంటాయి. పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ, అది బాగా నచ్చింది. తన పర్ఫార్మెన్స్ గిట్ట నచ్చాడు. బట్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, వీళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేశారు. రియలిస్టిక్ ఉండాలని డీప్ ఫారెస్ట్లో చేశారు. కానీ అదే సినిమాలో కొన్ని సెట్స్ చేశారు. ఆ సెట్స్లోని క్లైమాక్స్ సెట్ అయ్యటం అనేది నాకైతే క్లైమాక్స్ అది కంప్లీట్ 100%, 90% సెట్లా అనిపించింది. అది ఆల్మోస్ట్ ఆల్ సెట్లోని ఆ సెట్టే అసలు బాగలేదు. అసలు ఎవరైతే సెట్ అదిగినా అసలు సెట్టే బాగలేదు. సెట్లోని 1 man షో అయిపోయింది. ఇప్పుడు పుష్పాని చేద్దామని ఎంత పవర్ఫుల్. ఐఎమ్ డామ్ షూర్ దట్ సెకండ్ హాఫ్లో ఫహద్ ఫైజల్ని అయితే మామూలు కాదు. సెకండ్ హాఫ్ పార్ట్ 2లో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే పుష్ప పార్ట్ 2లోని ఫహద్ ఫైజల్ని ఇంటర్వెల్ వరకు ఎత్తి కుమ్మేస్తారు. ఎందుకంటే ఫహద్ ఫైజల్ మామూలు మనిషి కాదు. మలయాళంలోనే నేను ఆల్రెడీ చెప్పాను, మెగాస్టార్ కన్నా ఎక్కువ. మనకి మెగాస్టార్ ఎక్కువ అంతా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. మూవీస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీకు వీలుంటే ఫహద్ ఫైజల్ సినిమా చూడండి. ఒక్కటి కూడా బాగోలేదని ఎవడైనా కామెంట్ పెడితే నేను ఓకే, ఎందుకు బాగోలేదని మనం డిస్కస్ చేయొచ్చు. క్లైమాక్స్ సీన్ కూడా మరి అక్కడ బడ్జెట్ ఇష్యూ వచ్చిందో లేకపోతే ఏమొచ్చిందో నాకే తెలియదు. క్లైమాక్స్ సీన్ కూడా ఒక ఫహద్ ఫైజల్ని పెట్టి ఒక సెట్ వేసి
క్లైమాక్స్ సీన్ అయితే చెడగొట్టారు. ఓవరాల్గా సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగోలేదన్నారు, కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది సూపర్ హిట్ అన్నారు. నా దృష్టిలో అయితే యావరేజ్ మూవీ. బట్ కమింగ్ టు అల్లు అర్జున్ విషయానికి వస్తే తను 100కి 100% న్యాయం చేకూర్చారు. ఫాహద్ ఫైజల్ని నాకు తెలిసి అయితే సెకండ్ హాఫ్ యూజ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లో పెట్టారు. బట్ సెకండ్ హాఫ్లో సేమ్ మళ్ళీ అనసూయ కానీ లేకపోతే సునీల్ కానీ వస్తే నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మేబీ ఇస్ అ పాన్ ఇండియా మూవీ కనుక అదర్ స్టేట్లో ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే పుష్ప అబవ్ యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ అనే ఫీల్లో నేనున్నాను. ఇంకా రేటింగ్స్కి వస్తే రేటింగ్ విషయాలు అయితే అంత పెద్దగా తెలియదు, కానీ అవుట్ ఆఫ్ 5 3.5 అయితే ఇవ్వచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ డైరెక్టర్ చేసిన పెద్ద మైనస్ పాయింట్ అంటే క్లైమాక్స్లో సెట్ వేసి ఇద్దరిని కూర్చుని పెట్టి ఆ క్లైమాక్స్ నడపడమే నాకైతే పెద్ద నచ్చలేదు. బ్రహ్మాజీ గారి రోల్ అసలు జీరో, అసలు ఏమీ లేదు. స్లాంగ్ మన అంటే రష్మికిదా కానీ లేకపోతే వీళ్ళే స్లాంగ్ అయితే చాలా బాగుంది. పుష్ప డైలాగులు అయితే బాగుంది. ఈ మేనేజర్ మాత్రం సినిమాకి హైలైట్, తగ్గేదేలే. సో అంత కైండ్ ఆఫ్ ఇంకా హీరోయిజం అనేది ఇంకా ఎక్కువ ఎలివేట్ చేయలేదు అనే ఒక కంటెంట్ అయితే ప్రజల్లో ఉంది. ఉన్నంత వరకు అల్లు అర్జున్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ వీడియోలోని డిలీటెడ్ సీన్ అనేది మీకు చూపించాను. ఆ డిలీటెడ్ సీన్ ఎందుకు డిలీట్ చేసేది జరిగింది, ఈ సీన్ చాలా బాగుంది. అండ్ చాలామంది అంటున్నారు ఈ పుష్ప అనేది 10 KGFలతో సమానం అది ఇది అని అంటున్నారు. అది డిఫరెంట్ కంటెంట్, ఇదే డిఫరెంట్ కంటెంట్. పుష్పకి ఇంకొక మైనస్ పాయింట్ అంటే మదర్ సెంటిమెంట్ అనేది మేబీ మదర్ సెంటిమెంట్ వల్ల కేజీఎఫ్స్లో మదర్ సెంటిమెంట్ ఉంది, ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఉందని ఒక దీంతో, కానీ మదర్ సెంటిమెంట్ అయితే ఇక్కడైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఇవన్నీ కంప్లీట్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఇవన్నీ డ్రాబ్యాక్స్ అవుతాయి. మేబీ మనం బాహుబలి ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అయినా సరే చాలామందికి కొన్ని ఇవి ఉన్నాయి, మెల్లగా ఉన్నాయి ఏంటని ఒక చిన్న లోపల ఒక డిప్రెషన్ ఉండేది. అలాగే పుష్ప 2 అయితే 100% దీనికన్నా 100 రెట్లు బాగుంటుందనే ఒక ఐడియా అయితే వచ్చింది. ఎందుకంటే ఫాహద్ ఫైజల్ని అంత ఈజీగా టూ సీన్స్తో పెట్టి ఆపేసే అంతే కాదు, క్లైమాక్స్లో ఫాహద్ ఫైజల్ కూడా నవ్వుతుంటాడు. ఒక డ్రాయర్ మీద నిలబెట్టిన ఫాహద్ ఫైజల్ నవ్వుతుంటాడు. సో ఇద్దరు కొట్లాట భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ అనమాట. నాకు తెలిసి ఫాహద్ ఫైజల్ అనేది బిగ్గెస్ట్ యాక్టర్ అనమాట. సో ఇద్దరికి టక్ ఆఫ్ ఫోర్గా ఉంటుంది. అందుకే మోస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఫాహద్ ఫైజల్ మీదే చేస్తుంటారని స్ట్రాంగ్ ఫీలింగ్ సుకుమార్ సార్. ఎనీవేస్ డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఊ అంటవా పాట ఒక వచ్చేసరికి అది అంతగా పేర్లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే సమంత మీద ఆ మధ్య వచ్చిన దీన్ని బట్టి పాట అయితే హిట్ అయి ఉంటుంది, కానీ ఇస్ కొరియోగ్రఫీ కాన్సెప్ట్లో కానీ లేకపోతే సమంతని చూసే విధానంలో కానీ ఆ పాట అయితే సినిమాకి అంత యూస్ఫుల్ అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ పాట అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయినట్టుగా అయితే నా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకపోతే ఇంకెవరు రష్మిక ఈజ్ అ రాంగ్ చాయిస్ అని నేను ఈ ఫిల్మ్కి అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఫిల్మ్ మొత్తంకి ఒక ఫాహద్ ఫైజల్ తప్పేసి ఫాహద్ ఫైజల్ సెకండ్ హాఫ్లో కానీ ఫిల్మ్ మొత్తంకి సునీల్ కానీ లేకపోతే జబర్దస్త్ అనసూయ కానీ సునీల్ బామర్ది కానీ ఆడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేసాడు అది, కానీ రావు రమేష్ ఒక మామూలుగా ఉంచారు, ఆయన ఒక ఎంపీగా దీన్ని ఉంచారు. కానీ ఇదైతే పెద్దగా ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏమనిపించలేదు. సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చూడటానికి వెళ్ళాలి. సినిమా అయితే నాకైతే నచ్చింది, మీరు కూడా చూడండి. ఈ డిలీట్ సీన్ కూడా చూసి మీ తాలూకు ఒపీనియన్ పెట్టండి. నేను ఫస్ట్ టైం ఒక సినిమాకి, నేను ఆల్రెడీ చెప్పాను ఇది రివ్యూ కాదు, జస్ట్ కామన్ మ్యాన్ ఒపీనియన్. ఒక సినిమా చూసి ఒక కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతాడో, టెక్నికల్ స్కిల్స్ తెలియని ఒక కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతాడో అనే దీని మీద నేను చెప్పాను. ఆ డైలాగు పుష్ప తగ్గేదేలే, ఇదైతే చాలా బాగుంది. చాలా విషయం. నేను 5 లక్షలు ఫస్ట్ టైం సంపాదించిన 5 లక్షలు నాకు కారే కావాలి, కారు వస్తే కానీ నేను వెళ్ళను. అలా కొన్ని
ఈ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్. ఓ అల్లు అర్జున్ చూడటానికైతే ఈ సినిమాకి వెళ్ళాలి. పాటలు కూడా పిక్చరైజేషన్ అయితే పెద్దగా ఏం బాగలేదు. సో ఇదండి పుష్ప గురించి ఫస్ట్ టైం నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ కొంచెం బాగుండి నా తాలూకు విశ్లేషణ బాగుంటే, తప్పులుంటే క్షమించండి. ఇది ఫస్ట్ టైం విశ్లేషణ చేస్తున్నాను కనుక నా విశ్లేషణ బాగుంటే మీరు గైడ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ సతీష్ ఫ్రమ్ సతీష్ జీకే టీవీ. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ ఆల్మోస్ట్ ఆల్ 100 మంది చూస్తే దానిలో 99 మంది సబ్స్క్రైబ్ చేయరు. ఎవడో ఒకడు దారి తప్పినోడు సబ్స్క్రైబ్ చేస్తారు. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను డైహార్ట్ చిరంజీవి ఫ్యాన్ని. చిరంజీవి తర్వాత నాకు నచ్చింది అల్లు అర్జున్ మాత్రమే. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ డ్యాన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఎపీరియన్స్ కానీ ఇవ్వటం మాత్రం అల్లు అర్జున్ గారే చేశారు. దట్ సుకుమార్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లెక్కల మాస్టర్ పర్ఫెక్ట్గా తీస్తారు. సో చూద్దాం, పార్ట్ 2 చూసాక మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. జై హింద్. నేను మీ సతీష్ జీకే టీవీ. జై హింద్.